Hello friends, hi, welcome to my YouTube channel. మన స్టేట్ సిలబస్ తెలంగాణ సిలబస్ ఇంగ్లీష్ 6th to 10th లెసన్స్ మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. సో నౌ we are going to discuss about the 6th class 3rd unit A reading what can a dollar and 11 cents do. సో డాలర్ అంటే ఏంటిది అండ్ సెంట్స్ అంటే ఏంటిది? మన ఇండియన్ కరెన్సీని మనం రూపీస్లో రూపీస్ 10 రూపీస్ 11 రూపీస్ ఇలా వాడుతూ ఉంటాము. అయితే డాలర్ అంటే మనకి అమెరికన్ కరెన్సీ వస్తుంది. మరి సెంట్స్ అంటే ఏంటిది అని అంటే మనం 1 పైసా 2 పైసా 25 పైసా ఎలా అంటాము, అది సెంట్స్ అనమాట. అక్కడ యుఎస్ డాలర్స్ అమెరికన్ డాలర్స్లో సెంట్స్ని చేంజ్ లాగా అంటాం. సో ఇక్కడ మనం పిక్చర్లో చూడొచ్చు ఒక అమ్మాయి అండ్ హీఈస్ ద కెమిస్ట్ అండ్ హీఈస్ ద డాక్టర్. So we will enter into the lesson now. An 8-year-old girl, Tess, heard her parents talking about her little brother Andrew. All she knew was that Andrew was very sick and her parents did not have enough money for the treatment. They were moving into a smaller house because they could not afford to stay in the present house after paying the doctor's bill. He needed a costly surgery now and there was no one to loan them the money. So her parents lost their hope and gave up their efforts. So ikkada oka 8 years old girl, her name is Tess. అమ్మాయి పేరు ఏం పేరు? టెస్ అన్నమాట. సో అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బ్రదర్ గురించి మాట్లాడుకుంటూ ఉండడం తను వింటది. వాళ్ళ బ్రదర్ పేరు ఏంటంటే ఆండ్రూ. All she knew was that Andrew was very sick and her parents did not have enough money for the treatment. సో అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకోవడం విన్న తర్వాత తెలిసింది ఏంటిది అంటే వాళ్ళ తమ్ముడికి ఆండ్రూకి సిక్ ఉంటుంది, అతని హెల్త్ బాగుండదు. సో వాళ్ళ దగ్గర అతని ట్రీట్మెంట్కి కావాల్సిన మనీ వాళ్ళ దగ్గర ఉండదు అనమాట. They were moving into a smaller house because they could not afford to stay in the present house after paying the doctor's bills. సో ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఇల్లు కొంచెం పెద్దదిగా ఉంటుందేమో. సో వాళ్ళు ఆ ఇంటిని వదిలేసి ఒక చిన్న రూమ్కి షిఫ్ట్ అయిపోదాం అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు ట్రీట్మెంట్కి కావాల్సిన బిల్ అంతా కట్టిన తర్వాత వాళ్ళ దగ్గర ఎనఫ్ అమౌంట్ అనేది ఉండదన్నమాట. సో వాళ్ళు ఒక చిన్న ఇంటికి షిఫ్ట్ అయిదాం అనుకుంటారు. He needed a costly surgery now and there was no one to loan them the money. సో అతనికి ఇప్పుడు ఒక కాస్ట్లీ సర్జరీ అంటే అతనికి ఏదో ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది, దానికి వాళ్ళకి చాలా మనీ అవసరం. సో వాళ్ళ దగ్గర ఆ మనీ లేదు అండ్ ఇంకా లోన్ దెమ్ అంటే వాళ్ళకి అప్పు ఇవ్వడానికి ఎవరు రెడీగా కూడా లేరనమాట. సో హర్ పేరెంట్స్ లాస్ దేర్ హోప్ అండ్ గేవ్ అప్ దేర్ ఎఫర్ట్స్. సో ఇంకా వాళ్ళ పేరెంట్స్కి ఎవరు మనీ ఇస్తారన్న నమ్మకం ట్రస్ట్ కూడా లేదు కాబట్టి సో వాళ్ళు ఇంకా నమ్మకాన్ని వదిలేసి ఇంకా వాళ్ళు ఎక్కడ ట్రై చేయడం కూడా ఆపేస్తారు. సో వీ కెన్ సీ ఇన్ దిస్ పిక్చర్ హియర్ దిస్ ఈజ్ టెస్ హూ ఈజ్ హియరింగ్ దర్ పేరెంట్స్ వర్డ్స్ బిసైడ్ ద డోర్. And he is Andrew who is sick and here they are their parents who are talking about Andrew. When Tess heard her daddy say to her tearful mother ante ikkada వాళ్ళ మమ్మీ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. సో they are giving this they are explaining that tearful mother is a sadful mother. Only a miracle can save him now. She went to her room and pulled a jar of coins from a cupboard. So ఇక్కడ when Tess heard her daddy say to her tearful mother, అంటే వాళ్ళ మమ్మీ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ డాడీ వచ్చి టెస్ వాళ్ళ డాడీ వచ్చి వాళ్ళ మమ్మీతో ఇలా అంటాడు, ఓన్లీ ఎ మిరాకిల్ కెన్ సేవ్ హిమ్ నౌ. ఓన్లీ ఒక మిరాకిలే అతన్ని ఇప్పుడు కాపాడుతుంది, అతన్ని రక్షిస్తుంది. ఎందుకు మన దగ్గర మనీ లేవు, ఓన్లీ ఏదైనా మ్యాజిక్ జరిగితేనే అక్కడ అతను బ్రతుకుతాడు అని. She went to her room and pulled a jar of coins from the cupboard. సో టెస్ ఈ మాటలన్నీ విన్న తర్వాత తన రూమ్కి వెళ్ళి తన రూమ్లో ఉన్న కబర్డ్ నుంచి ఒక జార్ మనం పిల్లలు వేసుకుంటారు కదా, కిట్టి బ్యాంక్ అంటాం మనం దాన్ని, దాంట్లో అమ్మాయి దాచుకున్న మనీ అంతా కింద వేస్తుంది అనమాట. She poured all the money out on the floor and counted it carefully. సో ఆ జార్ పగలగొట్టి ఆ ఫ్లోర్ పైన వేసి దాన్ని చాలా కేర్ఫుల్గా కౌంట్ చేస్తుంది అనమాట. Holding the jar tightly, she made her way to the medical store and placed it on the glass table. సో ఆ జార్లో ఉన్న మనీ అంతా కౌంట్ చేసిన తర్వాత ఆ మనీ అంతా తీసుకుని తను మెడికల్ షాప్కి వెళ్ళి అక్కడ ఉన్న గ్లాస్ టేబుల్ పైన మనీ అంతా పెడుతుంది. వాట్ డూ యూ వాంట్ ఆస్క్డ్ ద కెమిస్ట్. సో కెమిస్ట్ అంటే అక్కడ మెడికల్ షాప్లో మెడిసిన్ ఇచ్చే అతన్ని కెమిస్ట్ అంటాం మనము. సో అక్కడికి వెళ్ళగానే ఆ టెస్ట్ని కెమిస్ట్ అడుగుతున్నాడు, మనకి ఏం కావాలి, వాట్ డూ యూ వాంట్ అని. ఇట్స్ ఫర్ మై లిటిల్ బ్రదర్, టెస్ ఆన్సర్డ్. సో అప్పుడు టెస్ ఏమని ఆన్సర్ చేస్తుంది అని అంటే ఇది
మా తమ్ముడి కోసం అని. హీస్ రియల్లీ సిక్ అండ్ ఐ వాంట్ టు బై ఏ మిరాకిల్. అతను చాలా చాలా సిక్గా ఉన్నాడు, సో నేను అతని కోసం ఒక మిరాకిల్ కొనడానికి వచ్చాను అని. సో హియర్ టెస్ ఈజ్ ఎ ఇన్నోసెంట్ గర్ల్. సో టెస్కి మిరాకిల్ అంటే ఏంటో తెలియదు. సో వాళ్ళ నాన్న అంటాడు కదా, మిరాకిల్ ఒకటే ఇప్పుడు అతన్ని సేవ్ చేయగలుగుతుంది, ఓన్లీ మిరాకిల్ కెన్ సేవ్ హిమ్ నవ్ అని. సో మిరాకిల్ అనేది మనకి మెడికల్ హాల్లో దొరుకుతుందేమో అని చెప్పేసి టెస్ ఆ మనీ అంతా తీసుకొని వచ్చి మెడికల్ షాప్లో ఒక గ్లాస్ టేబుల్ పైన పెట్టి, ఇది మా తమ్ముడి కోసం, నాకు మిరాకిల్ కావాలి ఇవ్వండి అని అడుగుతుంది అనమాట. వి డోంట్ సెల్ మిరాకిల్స్ హియర్ చైల్డ్, ఐఎమ్ సారీ. సో అప్పుడు ఆ కెమిస్ట్ ఏమంటాడు అంటే, మేము ఇక్కడ మిరాకిల్స్ అమ్మము, సారీ అని చెప్తాడు. స్మైలింగ్ సాడ్లీ ఎట్ ద లిటిల్ గర్ల్, సారీ అతను చిన్నగా నవ్వుతూ మేము ఇక్కడ మిరాకిల్స్ అమ్మము, సారీ అని చెప్తున్నాడు కెమిస్ట్. Listen, I have the money to pay for it. If it isn't enough, I can try and get some more. Just tell me how much it cost. సో అమ్మాయి ఏమంటది అంటే, మిరాకిల్స్ అమ్మము అంటే అది చాలా కాస్ట్లీ ఏమో అనుకొని, ఒకవేళ ఇది సరిపోకపోతే నేను ఇంకా కొంచెం మనీ తీసుకొని వస్తాను, కానీ దాని కాస్ట్ ఎంతో చెప్పండి అని టెస్ ఎవరిని అడుగుతుంది? కెమిస్ట్ని అడుగుతుంది. At the shop, there was a well-dressed customer. So here in this picture we can see a well-dressed customer here. Sorry, well-dressed person who is nothing but a doctor. He is the well-dressed person who is in the white coat. He is a doctor here, and he is the chemist, and she is a test who is asking for a miracle, and the chemist is saying that మిరాకిల్ వి డోంట్ సెల్ మిరాకిల్స్ హియర్. సో ఇక్కడ టెస్ ఏమని అడుగుతుంది అంటే, మిరాకిల్ కావాలి మా తమ్ముడు కోసం, ఆ మిరాకిల్ ఒక్కటే ఇప్పుడు మా తమ్ముడిని బ్రతికిస్తుంది అని అంటే, అతను ఏమని చెప్తాడు, ఇతను ఇక్కడ మేము మిరాకిల్స్ అమ్మము, సారీ అని చిన్నగా నవ్వుతూ చెప్తాడు. సో ఇదంతా కాన్వర్సేషన్ ఇక్కడ ఈ వెల్ డ్రెస్డ్ కస్టమర్ హూ ఈజ్ ఎ డాక్టర్ హియర్, హీ ఈజ్ లిజనింగ్ ఆల్ ద కాన్వర్సేషన్ బిట్వీన్ ద టెస్ అండ్ ద కెమిస్ట్. సో ఇఫ్ వి గో టు ద లెసన్ అగైన్. At the shop there was a well-dressed customer. He bent down and asked the little girl, what kind of miracle does your brother need? సో అక్కడ ఉన్న వెల్ డ్రెస్డ్ కస్టమర్ ఎవరైతే డాక్టర్ ఉన్నాడో అతను కొంచెం కిందికి, వీళ్ళ కాన్వర్సేషన్ అంతా విన్న తర్వాత కొంచెం కిందికి వంగి ఆ అమ్మాయిని, నీకు ఎలాంటి మిరాకిల్ కావాలి మీ బ్రదర్ కోసం అని అడుగుతాడు. సో అప్పుడు టెస్, ఐ డోంట్ నో, షీ రిప్లైడ్ విత్ హర్ ఐస్ వెల్లింగ్ అప్. సో అమ్మాయి ఏం చెప్తుంది, కళ్ళు తుడుచుకుంటూ కళ్ళు ఎలా అనుకుంటూ, నాకు తెలియదు అని చెప్తుంది. హీస్ రియల్లీ సిక్ అండ్ మమ్మీ సేస్ హీ నీడ్స్ అన్ ఆపరేషన్. సో అతనికి చాలా ఒంట్లో బాగాలేదు, ఇంకా మమ్మీ ఏమంటుంది అంటే అతనికి ఆపరేషన్ కావాలి అని. బట్ మై డాడీ కాంట్ పే ఫర్ ఇట్, సో ఐ హ్యావ్ బ్రాట్ మై సేవింగ్స్. కానీ మా తమ్ముడికి ట్రీట్మెంట్ చేయించడానికి మా డాడీ దగ్గర ఎనఫ్ మనీ, సరిపోయేంత మనీ లేదు, కాబట్టి నా సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఇక్కడికి తీసుకొని వచ్చిన అని చెప్తుంది. హౌ మచ్ డూ యూ హ్యావ్ ఆస్క్డ్ ద మ్యాన్. సో వెల్ డ్రెస్డ్ కస్టమర్ ఎవరైతే డాక్టర్ ఉన్నాడో అతను ఆమెని అడుగుతున్నాడు, నీ దగ్గర ఎంత మనీ ఉంది అని. సో అప్పుడు టెస్ అంటుంది, $1.11, but I can try and get some more, she answered, barely audible. సో ఇంకా ఆమె ఏం చెప్తుంది అంటే, నా దగ్గర ఓన్లీ $1.11 ఉన్నాయి, ఒకవేళ ఇంకా కావాలి అంటే నేను ఇంకా తేవడానికి ట్రై చేస్తా అని చెప్పి చాలా నిరాశతో హోప్లెస్గా చెప్తుంది అనమాట. ఎవరితో? వెల్ డ్రెస్డ్ కస్టమర్, వెల్ డ్రెస్డ్ పర్సన్ హూ ఇస్ నథింగ్ బట్ ఎ డాక్టర్. Wonderful, smiled the man. $1.11, the exact price of a miracle for your little brother. సో అప్పుడు ఆ డాక్టర్ అంటాడు, సో వండర్ఫుల్ అని చెప్పి చిన్నగా నవ్వుతూ, $1.11 ఏవైతే ఉన్నాయో అది సరిగ్గా మిరాకిల్కి సరిపోతుంది మీ బ్రదర్ కోసం అని చెప్తాడు. He took her money in one hand and held her hand with the other. He said, take me to your home. సో ఆ మనీ టెస్ట్ దగ్గర నుంచి ఆ డాక్టర్ మనీ తీసుకుంటాడు ఒక చేత్తో, ఇంకో చేత్తో అమ్మాయి పట్టుకొని, మీ ఇల్లు ఎక్కడో చూయించు, నన్ను తీసుకెళ్ళు మీ ఇంటికి అని అడుగుతాడు. ఐ వాంట్ టు సీ యువర్ బ్రదర్ అండ్ మీట్ యువర్ పేరెంట్స్. నేను మీ తమ్ముడిని చూడాలి, ఇంకా మీ పేరెంట్స్తో మాట్లాడాలి అని అంటాడు. లెట్స్ సీ ఇఫ్ ఐ హ్యావ్ ద కైండ్ ఆఫ్ మిరాకిల్ హీ నీడ్స్. సరే చూద్దాం, ఒకవేళ అతనికి కావాల్సిన మిరాకిల్ ఏదైనా నా దగ్గర ఉందేమో అని డాక్టర్ టెస్ట్తో అంటాడు. I want to see your brother and meet your parents. Let's see if I have the kind of miracle he needs. సో ఒక చేత్తో మనీ తీసుకొని ఇంకో చేత్తో అమ్మాయి చేతి పట్టుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళున్నాను, నేను మీ తమ్ముడిని చూడాలి, ఇంకా మీ పేరెంట్స్ కూడా మీట్ అవ్వాలి అని
అంటాడు. అండ్ ఇంకా పద వెళ్దాము, ఒకవేళ మీ తమ్ముడికి కావాల్సిన మిరాకిల్ నా దగ్గర ఉందేమో చూద్దాం అంటాడు. దట్ వెల్ డ్రెస్డ్ మ్యాన్ వాజ్ డాక్టర్ కాల్టన్ ఆర్మ్స్ట్రాంగ్, ఎ ఫేమస్ న్యూరోసర్జన్. సో ఆ వెల్ డ్రెస్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఒక ఫేమస్ న్యూరోసర్జన్ అనమాట. అతని పేరు ఏం పేరు? డాక్టర్ కాల్టన్ ఆర్మ్స్ట్రాంగ్. He had Andrew admitted to hospital where he operated on him without any charges. సో అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత కాల్టన్ ఆర్మ్స్ట్రాంగ్ ఉన్నాడు కదా, ఫేమస్ న్యూరో సర్జన్, అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. ఇంకా అతనికి ఆపరేషన్ వితౌట్ ఎనీ ఛార్జెస్ అనమాట, వాళ్ళకి ఏమీ బిల్ వేయకుండా అతనికి ఆపరేషన్ చేస్తాడు. విత్ ఇన్ ఎ ఫ్యూ వీక్స్ ఆండ్రూ వాజ్ బ్యాక్ ఎట్ హోమ్ అండ్ డూయింగ్ వెల్. సో ఆపరేషన్ చేసిన కొద్ది రోజులకే ఆండ్రూ మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు, ఎప్పటిలాగానే హ్యాపీగా అన్ని పనులు చేసుకుంటూ ఉంటాడు. దట్ సర్జరీ, హర్ మామ్ విస్పర్డ్, వాజ్ ఎ రియల్ మిరాకిల్. ఐ వండర్ హౌ మచ్ ఇట్ వుడ్ హ్యావ్ కాస్ట్. సో ఇంకా వాళ్ళ మమ్మీ అంతా అయిపోయి ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళ మమ్మీ అంటది, నిజంగా సర్జరీ అనేది ఒక మిరాకిల్ మనకి, ఒకవేళ అది మనం చేయించి ఉంటే ఎంత కాస్ట్ అయ్యేదో అని చెప్పేసి అంటారనమాట. హియర్ వీ కెన్ సీ ఇన్ ద పిక్చర్ ద డాక్టర్ కాల్టన్ ఆర్మ్స్ట్రాంగ్ and her Tess father, Tess mother, and Andrew here, who is lying on the bed. They are doing their surgery here in the hospital. Tess smiled. She knew exactly how much the miracle cost, $1.11 plus the love of a little child. సో ఇంకా ఇవన్నీ మాటలు వాళ్ళ మమ్మీ ఆమె లోపల విస్పర్ చేస్తూ ఉంటుంది కదా, చిన్నగా మాట్లాడుకుంటుంది తనలో తానే. సో ఇంకా ఆమె అది విని, టెస్ విని తనలో తాను నవ్వుకొని, నాకు తెలుసు మిరాకిల్ ఎంత కాస్ట్ చేస్తుందో, అది ఎగ్జాక్ట్లీగా $1.11 అని చెప్తూ ఇంకా ఆమె వాళ్ళ తమ్ముడికి పైన చూపించిన లవ్ కూడా అనమాట. ఆమె వాళ్ళ మమ్మీ అంటది కదా ఎంత కాస్ట్ చేస్తుంది అని చెప్పేసి, సో తనలో తాను టెస్ అనుకుంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద లెసన్ 11 వాట్ కెన్ $1.11 do. సో ఇక్కడ మనము $1.11 do అని డాలర్ చేసిన దానికంటే ఎక్కువ కూడా టెస్ వాళ్ళ తమ్ముడి పైన ప్రేమతో ఇదంతా చేస్తుంది. సో బాండింగ్ బిట్వీన్ ఏ బ్రదర్ అండ్ సిస్టర్ ఈజ్ షోయింగ్ హియర్ ఇన్ దిస్ లెసన్. సో ఆ బాండింగ్ అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్. అండ్ దిస్ వాజ్ ద లెసన్. Please subscribe my channel for more interesting lessons, and your like will encourage me more. Thank you.